వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనం బెండకాయలో ఎండుచేప వేసి చేసే పులుసు కూరని ఎలా చేయాలో చేసి నేర్చేసుకుందామండి. ముందుగా మనం లేత బెండకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొడలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుచేప ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎండుచేప ముక్కలు చక్కగా ఫ్రై చేయాలి, లేకపోతే కర్రీ చేసేటప్పుడు అవి చెదిరిపోకుండా ఉంటాయన్నమాట. బాగా ఫ్రై అయితే, సరిగా ఫ్రై కాలేదనుకోండి అవి ముక్కలుగా చెదిరిపోతాయి. బాగా ఫ్రై అయితే చక్కగా ముక్క చెదిరిపోకుండా కూరలో అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎండు చేపలు వేగిపోయాయి, వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మరలా ఎగిలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, అంటే గుంట ప్యాన్గా ఉండేదాన్ని తీసుకోవాలి. పులుసు కూర కాబట్టి ఆయిల్ 4 స్పూన్స్ వేసుకున్నాక అవి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుంటున్నానండి. చూడండి, పోపు దినుసులు కొంచెం చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇలా ఈ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. ఇవి చక్కగా వేగనివ్వాలి. ఇవి కొంచెం ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేగనిచ్చుకోవాలండి. బాగా ఇవి వేగిపోయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకుందామండి. చూడండి, ఇవి కచ్చా పచ్చగా దంచి వేసేసాను. వెల్లుల్లి రెబ్బలని కంపల్సరీ కాదు, ఆప్షన్ మాత్రమే. నేనైతే వేసాను బాగుంటుందని. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమోటాస్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమోటా ముక్కల్ని చక్కగా ఇందులో వేసేసుకొని ఇవి కూడా కొంచెం అంటే ఆ వాటర్ అంతా, మాయిశ్చరైజర్ అంతా పోయే వరకు మగ్గనివ్వాలండి. ఇవి బాగా మగ్గాలి. ఈ టమోటాలు బాగా మగ్గేలోపు మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలండి. ఈ టమోటాలు, ఈ బెండకాయలు చక్కగా ఇందులో ఉన్న చెమ్మతో, అంటే మాయిశ్చరైజర్తో, ఆ టమోటాలలో ఉండే చెమ్మతోటి ఆవిరికి ఉడికిపోతాయండి. మనం దీన్ని కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చక్కగా మూత పెట్టేసుకొని ఆవిరికి ఉడకనివ్వాలి. అంటే మూత పెట్టే ముందే మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి ఎంత సాల్ట్ అవసరమో, అంటే కొంతమంది ఉప్పు తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మూత పెట్టేసుకొని సాల్ట్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి కొంచెం మగ్గాయండి బెండకాయలు, టమోటాలు. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు కారం వేశాను. కారము ఉప్పు అనేది మన ఆప్షన్ అండి, ఇంత అని ఏమి ఉండదు. కాకపోతే మన టేస్ట్కి తగ్గట్టు కారం తినగలిగిన వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు, ఉప్పు వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఒక 50% బెండకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం పులుసు పోసుకోవాలన్నమాట. పులుసు మరలా కొంచెం వాటర్ యాడ్ చేసి నేను పులుసు పోస్తున్నాను. మనం టేస్ట్ చూసుకొని పులుసు అవి సరిపోయా లేదో చూసుకొని చక్కగా పోసుకోవాలా. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, అవన్నీ నేను వీటిలో పెట్టేస్తున్నాను. అంటే ఈ బెండకాయలు, ఈ టమోటాలు ఉడికేలోపు ఈ ఎండు చేపలు ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా చక్కగా ఈ పులుసులో ఉడికిపోతాయి అన్నమాట. కరెక్ట్గా పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం మునిగేలాగా మనం ముక్కల్ని పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయాయి బెండకాయలు, ఉడికిపోయాయి టమోటాలు, ఉడికిపోయాయి పులుసు, పోసిన చింతపండు పులుసు ఉడికిపోయింది. చూడండి, చాలా బాగా కర్రీ రెడీ అయిపోయింది. ముక్క ఏమాత్రం చెదరలేదు. చూడండి, నేను ఎంత కలబెడుతున్నా కూడా కర్రీని ఆ ముక్క అనేది చెదరలేదు. ఇప్పుడు నేనైతే వెల్లుల్లి రెబ్బలు ఫైనల్గా దించే ముందు వేస్తాను. అబ్బో, ఆ టేస్టే వేరుగా ఉంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టము. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకర్లేదు, స్కిప్ చేసేయచ్చండి. చూడండి, గుమ్మగుమ్మలాడే బెండకాయ ఎండు చేప పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు ట్రై చేసి కామెంట్లో నాకు తెలియపరచండి.